హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు అరకు స్పెషల్ బొంగు చికెన్ చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బొంగు చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కుదిరినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బొంగు చికెన్ తయారు చేసుకోవడానికి నేను 2 కేజీల వరకు చికెన్ తీసుకున్నాను. వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3-4 టేబుల్ స్పూన్స్ కారం, 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మసాలా అంతా మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. మీరు కూడా కుదిరినప్పుడు బొంగు చికెన్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం మసాలా అంతా కలుపుకున్న తర్వాత గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. బొంగును శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను కొద్దిగా వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కేజీల చికెన్కి 2 బొంగుల వరకు పట్టింది. చికెన్ను వేసుకున్న తర్వాత పైన అరిటాకులతో కవర్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటాయి. పొయ్యిని ఇలా వెలిగించుకుని మనం అరిటాకు పెట్టుకున్న వైపు కొంచెం ఎత్తుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. బొంగు ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకు తిప్పుకున్నప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. వైపులా
బొంగు బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బొంగు చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.